బేతాళ కథలు. వికృతఘ్నుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఇంత శ్రమ ఏదైనా స్వార్థం కోసమా, లేక పరుల కోరికనేదైనా సాధించి పెట్టేందుకా అన్న శంక కలుగుతున్నది. నువ్వొక దేశ పాలకుడివి గనక మరొక దేశ పాలకుడు నిన్నే కోరిక కోరే అవకాశం లేదు. సామాన్యులు పామరులు కోరే కోరికలను ఏ శ్రమ లేకుండా నువ్వు తీర్చగలవు. ఇక మిగిలిన వారు పండితులు. వారిలో కొందరికి భాషా భేషజం అధికం. వారు అర్థం పర్థం లేని ఏదో ఒక కొత్త పదాన్ని సృష్టించి తోటి పండితులను కూడా తికమక పెట్టగలరు. అలాంటి పండితుడెవడైనా నిన్ను తన చమత్కార పదజాలంతో కుందేటి కొమ్ము సాధించి తెమ్మన్న ధోరణిలో ఇలా ప్రయాసలకు గురి చేస్తూ ఉంటే మాత్రం నువ్వు నలుగురిలో అమాయకుడివనిపించుకోగలవు. ఇందుకు ఉదాహరణగా రామశాస్త్రి, అనుపమ అనే వాళ్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. రామశాస్త్రి చిన్నతనంలోనే చాలా శాస్త్రాలు చదివి ఆకలింపు చేసుకొని పండితుడనిపించుకున్నాడు. పాండిత్యంలో తనన్ను మించిన వారు ఉండకూడదని వాడి అభిలాష. ఒకసారి ఇంటికి వచ్చిన మేనమామతో వాడా మాటే అన్నాడు. మేనమామకు శాస్త్ర పాండిత్యంలో అంతో ఇంతో ప్రవేశమున్నది. ఆయన వాడిని కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు విన్నాక, వయసుకు మించిన పాండిత్యం నీకబ్బింది, అదృష్టవంతుడివి. కానీ గొప్ప పండితుడివి కావాలంటే అవగాహన ఒక్కటే చాలదు. నీకు నీవుగా కొత్త పదాలు సృష్టించి వాటికి ప్రచారం కల్పించాలి అని అన్నాడు. అలా చేయగల వాళ్ళెవరైనా ఉన్నారా అని రామశాస్త్రి అడిగాడు. లేకేం, మా ఊళ్ళో కృష్ణశాస్త్రి ఉన్నాడు. ఎలాంటి కొత్త పదాన్ని విన్నా ఇట్టే అర్థం పట్టేస్తాడు. ఆయన వాడే కొత్త పదాలకు అర్థం ఎవరూ తెలుసుకోలేరు. మన దేశంలో అలాంటి పండితుడు మరొకడు లేడని మహారాజే పలుమార్లన్నాడు. ఏడాదికొక్కసారైనా కృష్ణశాస్త్రికి రాజధానిలో సన్మానం జరుగుతూ ఉంటుంది అని మేనమామ అన్నాడు. అయితే నేనొకసారి కృష్ణశాస్త్రిని కలుసుకొని నా పాండిత్యాన్ని పరీక్షించుకుంటాను అని రామశాస్త్రి అన్నాడు. సరే, నాతో బయలుదేరిరా, నిన్నాయనకు పరిచయం చేస్తాను. పండితుడిగా నిన్నాయన గుర్తించాలంటే మాత్రం కాస్త చమత్కారంగా మాట్లాడు. ఏదైనా కొత్త పదం వాడు, అప్పుడు ఆయన నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాడు. అందువల్ల నీకెంతో ప్రయోజనం అని మేనమామ అన్నాడు. సరేనని మేనమామతో ప్రయాణమయ్యాడు రామశాస్త్రి. ప్రయాణంలో దారి పొడుగునా ఆలోచించి కృష్ణశాస్త్రి ఎలా మాట్లాడాలో నిర్ణయించుకున్నాడు. మేనమామకు సౌందర్యవతి అయిన అనుపమ అనే కూతురున్నది. పాండిత్యం వంకపెట్టి మేనల్లుడు తన ఇంట్లో కొన్నాళ్లుంటే వాడికి అనుపమతో పరిచయం అవుతుందని, ఇద్దరూ పరస్పరం ఇష్టపడితే పెళ్లి జరిపించవచ్చునని మేనమామ ఆశపడ్డాడు. అందుకే ఇల్లు చేరగానే రామశాస్త్రి సపర్యలు అనుపమకు అప్పగించాడు. అయితే రామశాస్త్రి దృష్టి అంతా పాండిత్య పరీక్షపైనే ఉన్నది. ఒక అందమైన ఆడపిల్ల తనకు సపర్యలు చేస్తున్నదన్న విషయం వాడు ఏమాత్రం గుర్తించినట్టు లేడు. మామూలు సేవకులకు చెప్పినట్లే వాడు తన అవసరాలను ఆమెకు చెప్పి పనులు చేయించుకున్నాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాక కృష్ణశాస్త్రిని చూడాలని మర్నాడు ఉదయమే తహతహలాడాడు రామశాస్త్రి. కానీ కృష్ణశాస్త్రి ఊళ్ళో లేడని, రావడానికి 2 రోజులు పడుతుందని మేనమామ చెప్పాడు. ఆయన్ని చూడకుండా 2 రోజులుండాలా? ఇక్కడ నాకు క్షణమొక యుగంగా ఉందే అని రామశాస్త్రి అనుపమ దగ్గర విసుక్కున్నాడు. బావా, అలా విసుక్కుంటావేం? ఈ 2 రోజుల సమయం నీకెంతో అమూల్యమైనది. ఆయన వాడిన కొత్త పదాలను గురించి తెలుసుకోవచ్చు అని అనుపమ అన్నది. ఏ పదమైనా ఇట్టే అర్థమైపోతుంది నాకు. నా పాండిత్యం అలాంటిది. కృష్ణశాస్త్రికి అందని గొప్పవి కొత్తవి అయిన పదాలు నేను చాలా వాడగలను. నాకు సమయం అవసరం లేదు అని రామశాస్త్రి గొప్పగా అన్నాడు. ఇందుకు అనుపమ నవ్వి, అయితే ఈ 2 రోజులు మన కాలక్షేపానికి బోలెడు కబుర్లు చెప్పుకుందాం. నువ్వు అందగాడివి, పండితుడివి, వరసకు బావవి. నీతో కబుర్లాడాలని నా మనస్సు వెళ్ళూరుతోంది అని అన్నది. పండితుడు పండితుడితోనే తప్ప సంభాషించడానికి ఉత్సాహపడడు. నువ్వు నాకు సేవలు చేయడానికే తప్ప నాతో సంభాషణకు పనికిరావు అని రామశాస్త్రి దర్పంగా అన్నాడు. నీవంటి వాడి కోసమే కాబోలు
వికృతఘ్నుడు అన్న పదం వచ్చింది అని అనుపమ రుసరుసలాడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. రామశాస్త్రికి వికృతఘ్నుడు అన్న పదం కొత్తగా తోచింది. అంటే అర్థమేమిటో అని వాడు పదే పదే ఆలోచించాడు. ఏమీ స్ఫురించకపోగా మరదలినే పిలిచి, ఇందాక నువ్వు నన్ను కృతఘ్నుడనబోయి వికృతఘ్నుడన్నావు. చదువుకోని వాళ్లకు అలాంటి పొరపాట్లు దొర్లుతుంటాయి. ఇంతకు నేను కృతఘ్నుణ్ణెందుకయ్యాను అని అడిగాడు. అనుపమ జవాబు చెప్పేందుకు 1-2 క్షణాలాగి, నువ్వు మా ఇంటికి రాగానే నీకు సేవలు ప్రారంభించాను. నా అంత అందం నీకు లేకపోయినా నీ అందాన్ని పొగిడాను. అందుకు కృతజ్ఞతగా నువ్వు నాకు చేసిందేమిటి? సేవలు చేస్తే చేయించుకున్నావు, నా అందాన్ని పొగడలేదు. నేను మరదలనని సంతోషించలేదు. నేనెంత చదువుకున్నానో నీకేం తెలుసో పరీక్షించకుండానే నేను సేవ చేయడానికి తప్ప పనికిరానని చెప్పి చిన్నబుచ్చావు. చేసిన మేలును గుర్తుంచుకొనైనా నన్ను గౌరవించలేదు. నువ్వు వికృతఘ్నుడివి అని అన్నది. అదిగో మళ్ళీ వికృతఘ్నుడంటావు. నాకు తెలిసి అలాంటి పదం లేదు. చేసిన మేలును మరచిన వాణ్ణి కృతఘ్నుడనాలి అని రామశాస్త్రి అన్నాడు. నిన్ను కృతఘ్నుడంటే చాలదు. చిత్రానికి విచిత్రముంది, జయానికి విజయమున్నది. అలాగే నీలాంటి వాళ్ల కోసం వికృతఘ్నుడన్న పదం కృష్ణశాస్త్రి సృష్టించాడు అని అనుపమ అన్నది. కృష్ణశాస్త్రి సృష్టించాడనగానే ఆ పదానికి అర్థమేమిటా అని తల బద్దలయ్యేలా ఆలోచించాడు రామశాస్త్రి. ఎంతకు స్ఫురించకపోగా చివరకు మరదలినే పిలిచి అర్థం చెప్పమని అడిగాడు. మహాపండితుడివి, ఈ మాత్రం తెలుసుకోలేవా? ఆ పదాన్ని నీమీదే ప్రయోగించాను. కాని ఎంతటి పండితులైనా తమన్ని గురించి తాము తెలుసుకోలేరని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాబట్టి నీకు విరూపుడి గురించి చెబుతాను. వాడినుద్దేశించే కృష్ణశాస్త్రి ఆ పదాన్ని వాడాడు అంటూ అనుపమ ఇలా చెప్పింది. విరూపుడు ఆ గ్రామంలో పేద రైతు. ఒకసారి చవగ్గా పొలం అమ్మకానికి వస్తే కొందామనుకున్నాడు. డబ్బు లేదు. పొరుగింటి పుల్లయ్య అప్పిచ్చి సాయం చేశాడు. ఆ తర్వాత విరూపుడికి పొలంలో నిధి దొరికింది. వెంటనే పుల్లయ్య బాకీ తీర్చేశాడు. అప్పుడు పుల్లయ్య కూతురుకు పెళ్లి కుదిరింది. మరికొంత డబ్బు అప్పివ్వమన్నాడు పుల్లయ్య. విరూపుడు తల అడ్డంగా ఊపి, పేదవాళ్లకు అప్పివ్వకూడదు, పేదవాళ్లు కూడా ఉన్నంతలో సరిపెట్టుకోవాలి తప్ప అప్పులు చేయకూడదు అని వచ్చేశాడు. ఇంకోసారి విరూపుడు పొలంలో ఉండగా పాము కరిచింది. పక్క పొలం వాడైన శరభయ్య వాణ్ణి వెంటనే భుజం మీద ఎత్తుకొని మంత్రగాడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. సమయానికి రాకపోతే విరూపుడి ప్రాణాలు దక్కేవి కాదని మంత్రగాడన్నాడు. ఆ మర్నాడే శరభయ్యను పెరట్లో పాము కరిచింది. సమయానికి అటుగా వెళ్తున్న విరూపుడికి ఆ విషయం తెలిసింది. వాడు ఆ క్షణంలో శరభయ్యను ఎత్తుకొని మోసే ఓపిక లేదన్నాడు. పరుగున వెళ్ళి మంత్రగాడికి కబురు చెప్పమంటే, నేను దక్షిణ దిశగా పనిమీద వెళ్తున్నాను, మంత్రగాడిల్లు ఉత్తర దిశలో ఉన్నది, కాబట్టి వీలు కాదు అని అన్నాడు. పోనీ క్షణం పాటు శరభయ్యకు కాపలా ఉంటే తానే వెళ్ళి మంత్రగాడిని పిలుచుకొస్తానని శరభయ్య భార్య అన్నది. తనకవసరమైన పని ఉన్నదంటూ వెళ్ళిపోయాడు విరూపుడు. శరభయ్య అదృష్టం కొద్దీ అనుకోకుండా ఎవరో చెప్పగా మంత్రగాడు పరుగు పరుగున రావడం వల్ల శరభయ్య ప్రాణాలు దక్కాయి. విరూపుడి గురించిన ఈ 2 కథలు విని రామశాస్త్రి నిస్సందేహంగా విరూపుడి కోసమే కృతఘ్నుడన్న పదం పుట్టింది అని అన్నాడు. కృతఘ్నుడు కాదు, వికృతఘ్నుడు అని అనుపమ అన్నది. వికృతఘ్నుడు అంటే అర్థం లేదు. చేసిన మేలును మరిచిపోవడం కృతజ్ఞత. అందులో తరతమ భేదాలు లేవు. కృతజ్ఞులందరూ ఒక్కటే అని రామశాస్త్రి అన్నాడు. నేను చెబితే నీకు అర్థం కాదు. ఒకసారి వెళ్ళి ఆ విరూపుణ్ణి కలుసుకొనిరా అని అనుపమ అన్నది. రామశాస్త్రి ఊళ్ళోకి వెళ్ళాడు. విరూపుడి ఇల్లు ఎక్కడున్నది అడిగి తెలుసుకుందామనుకునేంతలో వీధి పక్కన 2 మనుషులు గొడవ పడుతున్నారు. వారిలో ఒకడు 6 అడుగుల ఎత్తు వస్తాదులా ఉన్నాడు. ఇంకొకడు పొట్టిగా బక్కగా ఉన్నాడు. వస్తాదు పొట్టివాణ్ణి కొట్టబోతూ ఉంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పుడు రామశాస్త్రి కలగజేసుకుని వాళ్లను కారణమడిగాడు. వస్తాదు రామశాస్త్రితో, అయ్యా, వీడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఊళ్ళో ఒక్కరూ రక్షించలేదు. నేను ప్రాణాలకు తెగించి ఎదురీది వీణ్ణి రక్షించాను. ఇది జరిగి 2 రోజులైంది. ఇవాళ దారిలో ఎదురుపడితే ఒంట్లో ఎలా ఉందని పలకరించాను. నాకేసి అదోలా చూసి ఎవరు నువ్వని అడిగాడు. గుర్తు చేశాను.
అసలు వీడికి నదిలో మునిగిన విషయమే గుర్తులేదట. నేనేమైనా వీణ్ణి ఊళ్ళడిగానా, ధనమడిగానా? చేసిన మేలు గుర్తుంచుకొని ఒకసారి నవ్వుతూ పలకరిస్తే బదులివ్వమన్నాను. అందుకు వీడు నన్ను పరిహాసం చేస్తూ కండలు పెంచితే బుద్ధి నశిస్తుందంటారు. నీ విషయంలో అది నిజం, నువ్వు బుద్ధిహీనుడివి అని అన్నాడు. నేను బుద్ధిహీనుణ్ణే, లేకుంటే ఇలాంటి వాడికి సహాయపడతానా? అయితే వీడికి బుద్ధి చెప్పటానికి నా బుద్ధి చాలు. అందుకే దేహశుద్ధి చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. రామశాస్త్రికి పరిస్థితి అర్థమైంది. ఆ పొట్టివాడే విరూపుడై ఉండాలని కూడా గ్రహించి వస్తాదుతో, అయ్యా, తమరికి బుద్ధిబలం కండబలం రెండూ ఉన్నాయి. వాటిని ఇలాంటి వారి మీద వృధా చేయవద్దు. అయినా ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు మొన్న చేసిన సాయంతో బంధాలు పెంచుకోవడం ఎందుకు? ఇతడు గొప్ప వేదాంతిలా నాకు తోస్తున్నది. ఇతడు చేసే ప్రతి పనిలోనూ ఏదో అర్థముంటుంది. అది తెలుసుకొని నేను మీకు తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని అన్నాడు. రామశాస్త్రి ముఖంలో తేజస్సు, పలుకు తీరు చూసి వస్తాదు విరూపుణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు. రామశాస్త్రి పొట్టివాడితో, నువ్వు విరూపుడివి కదా అని అన్నాడు. నువ్వు నా నుంచి ఏమాశిస్తున్నావో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలిసినట్టే ఉన్నది. నువ్వెవరో నాకు తెలియదు, తెలుసుకోవాలని లేదు అని విరూపుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రామశాస్త్రి నిట్టూర్చి వెనక్కు తిరిగి ఇల్లు చేరాడు. బావా, విరూపుణ్ణి చూశావా అని అనుపమ అడిగింది. చూశాను, మాట్లాడాను కూడా అని రామశాస్త్రి అన్నాడు. తర్వాత వాడు జరిగిందంతా పూసగుచ్చినట్లు మరదలికి చెప్పి, విరూపుణ్ణి తిట్టడానికి కృతజ్ఞుడన్న పదం చాలదు, అందుకే వికృతజ్ఞుడు అన్న పదాన్ని సృష్టించి ఉంటాడు కృష్ణశాస్త్రి. వి శబ్దం విశ్లేషించడానికి వికృత శబ్దం జుగుప్సను పలుకుతూ ఉండడం వల్ల ఈ శబ్దం మరింత నిందాబలాన్ని సమకూర్చుకున్నది. అవునా అని అన్నాడు. శబ్ద ఆడంబరం గురించి మాత్రం బాగానే తెలుసుకున్నావు, కానీ వికృతజ్ఞుడన్న పదానికి అర్థం మాత్రం నీకింకా తెలిసినట్లు లేదు అని అనుపమ నవ్వుతూ అన్నది. అంతలో అక్కడికొచ్చిన మేనమామ రామశాస్త్రితో, పాండిత్యంలో నువ్వు నీ మరదలి ముందు తీసికట్టేనని గ్రహించావనుకుంటాను. ఎందుకంటే కృష్ణశాస్త్రి అంటూ ఎవరూ లేరు. నేను నిన్ను నీ మరదల్ని దగ్గరికి చేయడానికే కృష్ణశాస్త్రిని కల్పించాను అని అన్నాడు. ఇది వింటూనే రామశాస్త్రి నివ్వెరపోయి కొద్దిసేపు మౌనంగా ఉండి అనుపమతో, అనుపమ, వికృతజ్ఞుడన్న పేరును నేను భరించలేను, నన్ను మన్నించు అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఏ భాషకైనా అతిక్రమించరాని వ్యాకరణ సూత్రాలు, నియమ నిబంధనలు ఉంటాయి. అంతగా పాండిత్యం లేకపోయినా మహాపండితుణ్ణని విర్రవీగేవాణ్ణి విపండితుడని గాని లేక అతడిది విపాండిత్యమని గాని అనవచ్చునా? అతి చిన్న వయసులోనే ఎంతో పాండిత్యం గడించిన రామశాస్త్రిని అనుపమ వికృతజ్ఞుడు అన్న అర్థం పర్థం లేని పదంతో తికమక పెట్టడం ఆశ్చర్యంగా లేదా? దీనికన్నా ఆశ్చర్యం కలిగించే మరొక విషయం, రామశాస్త్రి వికృతజ్ఞుడన్న పేరు భరించలేను, క్షమించమని అనుపమను కోరడం. ఒకవేళ అనుపమ పాండిత్యంలో రామశాస్త్రిని మించినదై ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో రామశాస్త్రి అనుపమల పాండిత్యాల హెచ్చుతగ్గుల గురించిన ప్రశ్నకు ఆస్కారమే లేదు. పండితుడు, అందగాడు, బావ అన్న ప్రేమానురాగాల కొద్దీ అనుపమ రామశాస్త్రికి సేవలు చేసింది. అతడేమీ గుర్తించక ఎంతసేపు కృష్ణశాస్త్రి పాండిత్యంతో తన పాండిత్యాన్ని సరిపోల్చుకోవాలంటూ ఆమెపై విసుక్కున్నాడు. తన బావకు శాస్త్ర పాండిత్యమైతే ఉన్నది గాని లౌకిక జ్ఞానం కొరవడిందని గ్రహించిన అనుపమ ఒక పథకం ప్రకారం అతనికి విరూపుణ్ణి చూపించింది. విరూపుడి కృతజ్ఞత తెలుసుకొని కూడా రామశాస్త్రి తన లోపాన్ని గుర్తించలేకపోయాడు. అనుపమ దృష్టిలో కృతజ్ఞుడంటే చేసిన మేలును కొన్నాళ్లకు మర్చిపోయేవాడని, వికృతజ్ఞుడంటే ఆ మరుక్షణమే మరిచిపోయేవాడని. అందుకే ఈ వింత పదాన్ని సృష్టించి రామశాస్త్రి మీద ప్రయోగించింది. కృష్ణశాస్త్రి అంటూ పండితుడెవడూ లేడని,
తానెందుకతన్ని ఇంటికి తీసుకొచ్చింది మేనమామ చెప్పాక రామశాస్త్రికి మరదలి పట్ల తన కృతజ్ఞతారాహత్య ప్రవర్తన అర్థమై ఆమెను క్షమించమని కోరాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.